వెల్కమ్ టు చిన్ని వంటకాలు. ఈరోజు మేము పచ్చి చేప కర్రీ చేయబోతున్నాం. ముందుగా 2 పచ్చి చేపలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. 2 అంటే 2 కాదు, మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. అవి కట్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా వాష్ చేయాలి. అవి వాష్ చేసుకున్న తర్వాత మా చేప మిమ్మల్ని బెదిరించిద్ది. అదైపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి కొన్ని మసాలాలు కలిపి ఆ మసాలాలు ఈ చేపకు పట్టించి అన్ని చేపలకి మసాలా పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి అది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చేపలు దాని మీద వేయాలి. అలా అన్ని చేపలు వేసి అవి బాగా కొంచెం సేపు ఫ్రై అయ్యేలా చూడాలి. అది ఫ్రై అయ్యేంత వరకు మా మమ్మీ చేత్తో అటు ఇటు తిప్పుతుంది. ఇప్పుడు అలా 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని స్పూన్ పెట్టి వెనక్కి తిప్పాలి. తిప్పేసిన తర్వాత అవి ఇంకో కొంచెం సేపు పక్కిన తర్వాత అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై చేసేసి అవి బాగా రెడ్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసి అవి ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. ఆ ఫిష్ మేము ఒక్కలే ఏం తినమండి, మీకు కూడా పెడతాం, కావాలంటే తినండి. ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. ఆ రోజు ఈవినింగ్ మేము ఫిష్ కర్రీ చేసుకున్నామండి. మా మమ్మీకి ఫిష్ అంటే చాలా ఇష్టం, అందుకు మా మమ్మీ కర్రీ చేసుకుంది. ఈవినింగ్ మసాలాలు వేసి బాగా ఫ్రై చేసి దాంట్లో కొంచెం చింతపండు రసం వేసి అది బాగా ఉడికిన తర్వాత కర్రీ మొత్తం దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ. దాంట్లో కొంచెం మనం రాగి ముద్ద చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన మళ్ళీ ఫిష్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినలా ఫిష్ కర్రీ కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా సూపర్. మా మమ్మీ మీకు కూడా పెట్టిద్ది, కావాలంటే తినండి. అంత బాగా తెలుగు రాదండి నాకు, ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరే అడ్జస్ట్ అయిపోండి. ఆ ఫిష్లో కొంచెం ముళ్ళులు ఎక్కువ అంట, చూసి తినండి మీరు. బాయ్ ఫ్రెండ్స్.